ఇప్పుడు ఆ పైసలు తీసుకుంటే రియాక్షన్ ఎట్లుంటది? నాకైతే ఈసారి దెబ్బలే. మా చెల్లె కాడ నేను 100 రూపాయలు తీసుకుంటే దానికి వడ్డీ 10 రూపాయలు చేస్తుంది. అబ్బా కాల్మకు తీరాదు మమ్మీ. ఓ మమ్మీ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంది అంటే మా చెల్లె మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా. ఏం ప్రాంక్ అంటే ఇగో హ్యాండ్ బ్యాగ్లో అయితే ఇలా పైసలు దాచిపెట్టుకుంది డ్రెస్సెస్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ పైసలు నేను దొంగతనం చేసి నేనే పోయి అడుగుతా, పైసలు ఉంటాయి మమ్మీ జరా అని చెప్పేసి. ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సరేనా? కెమెరా అయితే సెట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తా. బాయ్ గైస్. కెమెరా అయితే ఎడబెట్టినా అంటే మా టీవీ కింద హోమ్ థియేటర్ ఉంటుంది. హోమ్ థియేటర్ వెనకాల చిన్న కెమెరా కనిపించేటట్టు పెట్టిన. ఇప్పుడు మా చెల్లె అయితే అది ఎప్పటి నుంచో దాచుకున్న పైసలు అప్పుడప్పుడు అంటా ఉంటుంది, బట్టలు కొనుక్కోవాలి ఆ పైసలతోటి అని. ఇప్పుడు ఆ పైసలు తీసుకుంటే రియాక్షన్ ఎట్లుంటది? నాకైతే ఈసారి దెబ్బలే. పొట్టు కొడుతుంది. ఇక నార్మల్గానే కొడుతుంది అండి. ఇక పైసలు తీసిన అంటే పొట్టు కొడుతుంది. ఇక మీరు రియాక్షన్ అయితే చూసేయండి గాయస్. ఇంకొకటి చెప్పాలంటే ఇదైతే మరీ ఘోరం. ఇదైతే మా చెల్లె కాడ నేను 100 రూపాయలు తీసుకుంటే దానికి వడ్డీ 10 రూపాయలు చేస్తుంది. అంటే 100కి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా కలిపి తీసుకుంటుంది. అట్లుంటుంది మా చెల్లె. 2700 ఎంతో ఉంది చేంజ్ దాంట్లో. ఇప్పుడు చలో రియాక్షన్ చూసేద్దాం. చలో మా చెల్లె అయితే స్నానం చేసుకుంటుంది. అంటే బయట డోర్ పెట్టేసి వచ్చి వీడియో తీస్తున్నా. కొంచెంసేపు ఆగండి. చలో గైస్ మా చెల్లె అయితే వచ్చేసింది. డోర్ పిలుస్తుంది. వస్తున్నావు. అబ్బా మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేయవా? మమ్మీ ఒకటి ఇగో మమ్మీ జర హెల్ప్ చేయవా? మమ్మీ ఒకటి పైసలు కావాలి మమ్మీ రాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అరే పైసలు ఉండని అంటే దాచుకుంటావు కదా మమ్మీ నువ్వు పైసలు. ఇరా మమ్మీ జరా. అబ్బా ప్లీజ్ మమ్మీ ఇరా మమ్మీ. జర ఇరా మమ్మీ. అబ్బా కాల్మకు తీరాదు మమ్మీ. అబ్బా ప్లీజ్ మమ్మీ ఇరాదు మమ్మీ. అనలేదా ఒకసారి డ్రెస్ కొనుక్కొని అని చెప్పి? జరి నేను మళ్ళీ ఇస్తా, 2 రోజులలో మళ్ళీ ఇస్తా. సరే ఎంత మిత్తేస్తావు చెప్పు దానికి? 20 రూపాయలు. 20 రూపాయలా? అంతే. సరే పో, 2 రోజులలో ఇస్తా. 2 రోజులు అంటే 1000 రూపాయలు కావాలి నాకు. 1000 రూపాయలు అంటే ఎక్స్ట్రా నాకు నువ్వు 2000 ఇవ్వాలి. ఓ మమ్మీ అవును మరి. ఓవర్ యాక్టింగ్ చేయకు. 100 రూపాయలు ఇస్తా ఎక్స్ట్రా పో. అబ్బా ఈరాదు మమ్మీ. ఎప్పుడు ఇస్తావు చెప్పు? అదొక్కటి చెప్పు. 2 రోజులు. 2 డేసా?
నిజంగా ఇస్తావు కదా ఇస్తా ఎందుకు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అప్పుడు అయ్యా మమ్మీ ఎన్నిసార్లు ఇచ్చినావు నేను ఎన్నిసార్లు ఇవ్వలేదు ఇచ్చినావు పైసలు ఇచ్చినావు కానీ ఈ మమ్మీ ఇస్తా కదా ఈ రాదు తీసుకొస్తావు పైసలు లేవు దీంట్లో పైసలు లేకపోలేదు మమ్మీ తీసుకొస్తా అని ఇస్తావు ఇప్పుడే లిప్స్టిక్తో సహా పెట్టిన లిప్స్టిక్ ఉంది పైసలు లేవు 2700 చిన్న ఓ మమ్మీ అందుకే అడుగుతున్నావా నాకు తెలియదు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు నాకు తెలియదు పైసలు ఓ నేను తీయలేదు పిచ్చిలే నేను తీసుకోలేదు పిచ్చిలేసిందా నీకు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చెంప వలుగుతుంది పిచ్చిలేసిన అడిగి చేస్తే ఏంది మమ్మీ లేని పైసలు ఎందుకు అడిగినావు అడగలేదా నేను ఎప్పుడు కటింగ్ షాప్ పోతున్నా కటింగ్కి అని చెప్పి అది ఆడికి జిమ్ పోతున్నా అని పైసలు ఇవ్వలేదా నేను ఒకసారి నువ్వు ఇచ్చుడు కదా నేను ఇచ్చు అదే నువ్వు ఏంది చెప్పు నిజం చెప్పు తెలియదు మమ్మీ నువ్వు నాకడికి ఎందుకు వస్తున్నావు కొడత మరి చెప్తున్నా రే నాకు తీసుకొని ఇంకా నన్ను కొడతా అంటారా ఏంద్రా కర్రోడా నా సంగతి తెలియదు నేర్స్తాను మర్డర్ వేసేస్తా నా పైసలు ఏవి ఫస్ట్ నేను తీయలేదు మమ్మీ నా పైసలు ఏవి నువ్వు ఇప్పుడే అడగాల్సిన అవసరం ఏంది నాకు అవసరం ఉన్నాయి కాబట్టి అడిగినా నేను మొత్తం రూపాయితో సహా తీసుకున్నావా చిన్న అయ్యో నేనేం తీసుకొని పిచ్చిలేసిన మమ్మీ నీకు దాచిపెట్టుకుంటున్నా చిన్న మస్తు రోజులు నాకేంది మమ్మీ నేను ఒక 1000 రూపాయలు అడిగిన మమ్మీ నేను గంతే 3000 ఇంకో 300 కలిపి ఇచ్చేసి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న 300 కలిపి ఇచ్చేసి అయ్యో ఏ ప్రభు అయ్యో ఏ ప్రభు లేదు ఇది ఫస్ట్ పైసలు తీసినావా లేదా చెప్పు తీసినావా లేదా మమ్మీ నేను తీయలేదు మమ్మీ నాకు తెలియదు అమ్మా ఇటు రావే హ్యాండ్ బ్యాగ్ నుంచి పైసలు తీసినావా అమ్మకి తెలియకపోతే నీకు తెలియకపోవడం ఏంది నాకు తెలియదు అంటే నువ్వు చూస్తుంటే నువ్వు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టినా పెద్ద ప్లానింగ్ నాకు తెలియదు నువ్వు చూస్తుంటే నేనెప్పుడు పెట్టాను నేను చూస్తుంటే నువ్వు పెట్టుడు కాదు నువ్వు చూస్తుంటే నేను పెట్టినా అదే నువ్వు పెట్టేటప్పుడు నేనేం చూస్తా నాకేం అవసరం నువ్వు ఇవి ఫస్ట్ నాకు తెలియదు ఇవి ఓ మమ్మీ ఇప్పుడు కొరికి పెడుతుంది మా నీ ఇష్టం నీ ఇష్టం మళ్ళీ నన్ను కొట్టినాం అంటే ఏం లేదు ఇక ఏం కాదు సరే ఏం కాదు కొట్ట అవో చూడు మర్యాద పూర్వకంగా ఎత్తున నా పైసలు నాకు ఇచ్చేసి నేను తీసుకోలేదు మమ్మీ నాకు సంబంధం కూడా లేదు నీ పైసలతో నేను అడిగిన ఒట్టి నేను తీసుకోలేదు అరే ఎటు పోతున్నా కూసా నా గోర్లు ఆగు మమ్మీ నా పొట్ట మరి ఎవరు పెంచమన్నారు ఇప్పుడు ఏంది నీ పైసలు నేను తీసుకోలే నేను నాకు
అవి అర్జెంట్ ఉండేసి నన్ను ఇట్లా ఓవర్ యాక్షన్ చేయకు. నీ పైసలు నాకేం అవసరము? ఇయ్యి. నా పైసలు తీసుకు. అగో అగో చూడు అట్లుంటుంది మరి. అరే కాదు కొరుకురా కొరుకు. అది నా కోటర్ అంటే అట్లుంటది, నా కోటర్ అంటే అట్లుంటది. పైసలు తీసుకున్నావు ఇయ్యి పైసలు ఇన్ని పైసలు ఇయ్యి పైసలు ఇవ్వ మరి నువ్వు. నా పైసలు నా సరే కూల్ కూల్. సరే కోటర్ ఆగు. సరే ఆగు ఆగు కోటర్. కుక్క కోటర్ తీసుకున్నావా? నాకేం తెలుసు. సడన్ గా అయ్యో నా పాప, అయ్యో నా పాపం అయిపోయింది ఇప్పుడు అడిగి నిన్ను. ఛీ అనవసరంగా అడిగిన. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. ఇయ్యి నేను ఎవరే అంత ఓకలేదు, నాకు అన్నం కూడా తినలే ఇంకా. ఇయ్యి నాకు తెలియదు మమ్మీ, నేను తీయలేదు పైసలు. అర్హతగా చెప్తున్నాయి ఫస్ట్. తీయలేదు మమ్మీ నేను. జోక్ కాచింది అన్న, సీరియస్. నా పైసలు నాకు ఇచ్చేసి నాకు అవసరం ఉంది. వేరే దాన్ని మస్తు రోజులు జమ చేసుకుంటున్నాను. నా పైసలు ఇచ్చేసాయి. నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎట్లుంటుంది? ఏంది మమ్మీ కొడతామాలు చెప్తున్నా, నాకు తెలియదని చెప్తున్నా కదా. నాకు కూడా చెయ్యి ఉంది, నేను కూడా కొడతా. కొడతా. నా పైసలు తీసుకొని నన్ను కొడుతున్నావేంది? నాకు తెలియదు. నా ఊకే ఏంది మమ్మీ నా కాడికి వచ్చి ఇంట్లో ఎవరు లేరా? నేనే దొరికిందా? నువ్వే తీసుకుని ఉంటావు. దొంగ చోర్, దొంగ చోర్. ఏంటి బ్రో అంత మాట నేను దొంగనా? ఇంట్లో నేను ఉంటా ఫస్ట్. నేను తీసుకోకుండా నా పైసలు పోయినా అంటే తర్వాత నువ్వే ఇక ఇయ్యచ్చిందన్న. అయ్యో మమ్మీ నేను తీయలేదు మమ్మీ. తీసుకోలేదా? ఊస కొట్టుకొని వచ్చింది. సరే సరే ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి ఇది చెప్తున్నా, ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. ఇది ఇప్పుడు నా మీద చెయ్యి వేసినావు అంటే ఇది నీ సంగతి చూస్తుంది ఇక. ఇది ప్రాంక్. ప్రాంక్. సరే నా పైసలు. ప్రాంక్ పైసలు కావాలా నీకు? అక్కరాలు చేస్తుండే ఒక్కరు కొట్టనుండే విని. పైసలు కావాలా నీకు? జర్రా కొట్టు పైసలు ఇద్దాం జరు. మన ఇద్దరం కలిసి చేసినాక ప్రాంక్ మంచిగా ఉన్నది అడుగు అక్కనే. అస్సలు బాగా నా పైసలు ఇవ్వ ఫస్ట్. ఏమైనా వేసుకున్నా పైసలు ఇవ్వ ఫస్ట్. ఇస్తున్నా జరు. అమ్మా అమ్మా జరగా పైసలు ఇవ్వవా అమ్మ నీకు ఇచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మకు కూడా తెలిసి. మా అమ్మకు కూడా తెలిసి ఈ విషయము నేను ఇట్లా చేస్తున్నా అని. సారీ 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 సారీ. మంచిగా అయింది. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే ఫుల్ ప్రాంక్ అయిపోయింది. కెమెరా హోమ్ థియేటర్ వెనకాల ఉన్నది చూడగా. మా అన్న పాట కూడా ప్రోమో రిలీజ్ అయింది, మీకు కింద లింక్ ఇస్తా. పిల్లం పేరు వాణి మస్తు ఉంది నా కహాని అని చెప్పి. సాంగ్ నేమ్ కింద ప్రోమో రిలీజ్ అయింది 1 day బ్యాక్. మీకు కింద లింక్ ఇస్తా, అది చూడండి. మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? దాపెట్టుకుంటుంది ఇక. గైస్ మీకు ఈ వీడియో ఫన్నీగా మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. బాయ్.